కూటమి ప్రభుత్వ నాయకులు దొంగల ముఠాగా ఏర్పడి దేవాదాయ భూములను యథేచ్ఛగా దోచుకుంటున్నారని అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అనకాపల్లి పట్టణం నడిబొడ్డున ఉన్న విశాఖ కన్యకా పరమేశ్వరి దేవాలయానికి చెందిన విలువైన భూములను అక్రమంగా కాజేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఆలయానికి చెందిన ఎకరా 11 సెంట్ల దేవాలయ భూమిని జిరాయితీ భూమిగా మార్చేందుకు అధికారులు కూటమి నాయకులు కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. ఇందుకోసం దస్త్రాలను అత్యంత వేగంగా కదిపి అక్రమ ప్రొసీడింగ్స్ ను ఇచ్చేశారని ఆరోపించారు. అనకాపల్లి నడిబొడ్డున 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి, 100 సంవత్సరాల నుంచి దేవస్థానం ఆధీనంలో ఉన్నటువంటి భూమి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసినటువంటి భూమి, దీన్ని ప్రైవేట్ ల్యాండ్ గా ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఏమనాలి అధికారుల్ని? సరే పోనీ అయిపోయింది. మొన్న 27వ తారీఖున మేము మాట్లాడాం, సబ్జెక్ట్ మాట్లాడాం. ఆ రోజు రెవెన్యూ అధికారులు మాట్లాడారు. ఇది అడంగల్ కాపీ ఆన్లైన్లో, ఇంకా వాళ్ళ పేర్లే ఉన్నాయి. అంటే ఎంత బరితెగింపు అంటే ఎవరేమనుకున్నా పర్వాలేదు, ప్రభుత్వ భూముల్ని దేవస్థానం భూముల్ని మనం అడ్డగా అమ్ముకున్నా సరే అడిగేవాళ్ళు లేడు, అడిగినా మేము సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు అనేటువంటి విధంగా ఈరోజు అధికారులు ఉన్నారు. అది నేను అడుగుతా ఉన్నా. సరే రెవెన్యూ అధికారులు పైన ఉన్నటువంటి